శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి. దేవస్థానం ఆధ్వర్యంలో రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. చంద్రావతి కళ్యాణ మండపంలో ఈ వ్రత పూజలను నిర్వహిస్తున్నారు. ఈ పవిత్ర పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వ్రతంలో పాల్గొనే ప్రతి ఒక్క మహిళకు దేవస్థానమే ప్రత్యేకంగా కలశాలను ఏర్పాటు చేసింది. పూజలో కూర్చునే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా చీర, రవికే, పూలు, గాజులను అందజేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి. దేవస్థానం ఆధ్వర్యంలో రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. చంద్రావతి కళ్యాణ మండపంలో ఈ వ్రత పూజలను నిర్వహిస్తున్నారు. ఈ పవిత్ర పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వ్రతంలో పాల్గొనే ప్రతి ఒక్క మహిళకు దేవస్థానమే ప్రత్యేకంగా కలశాలను ఏర్పాటు చేస్తుంది. పూజలో కూర్చునే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా చీర, రవికే, పూలు, గాజులను అందజేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం నంద్యాల నుంచి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. శ్రావణి, అష్టాదశ శక్తిపీఠము, ద్వాదశ జ్యోతిర్లింగ సవిక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో వార్షికంగా ఈ యొక్క సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఈ శ్రావణ మాసంలో జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా మహిళలకు ముత్తైదులకు అత్యంత పవిత్రమైన ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ రెండవ శుక్రవారం రోజున శ్రీశైల దేవస్థానం ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలను అయితే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఆ కోవలో ఈ సంవత్సరం కూడాను ఈ రెండవ శ్రావణ శుక్రవారం రోజున ఉచితంగా ఈ యొక్క శ్రావణ ఈ ఉచిత వరలక్ష్మి వ్రతాలను అయితే నిర్వహించేందుకు సన్నద్ధం చేసింది. ఉదయం 9:30 గంటలకు ఈ యొక్క సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రతాలను అయితే చేసింది. ముందస్తుగా అయితే ఈ యొక్క సామూహిక వరలక్ష్మి వ్రతాలకు 1500 మంది ముత్తైదులకు మొదటి దఫాగా అయితే అవకాశం కల్పించింది. ఈ కోలో ప్రధానంగా మాన్యువల్ పద్ధతిలో అంటే ఆన్లైన్ పద్ధతిలో 500 టికెట్లను అంటే ఆన్లైన్ ద్వారా శ్రీశైలం దేవస్థానం .org యొక్క సైట్లలో ఈ ఉంచడము, తద్వారా మిగతా 1000 టికెట్లు అయితే ఇక్కడ మాన్యువల్ పద్ధతులు అయితే అందజేశారు. దీనికి సంబంధించి ఈ టికెట్ల విషయంలో ముందస్తుగానే ఇట్లా వరలక్ష్మి వ్రతాలు ఉంటాయనేసి ముందే ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ యొక్క 3వ శుక్రవారం సంబంధించి అయితే శ్రీశైల దేవస్థానానికి సంబంధించి స్వచ్ఛందంగా ఉచితంగా ఎవరైతే శివసేవకులు అంటే తమ సేవలను భక్తులకు అందిస్తున్నారో ఆ శివసేవకులకు కూడాను 3వ శుక్రవారం రోజున పెద్ద ఎత్తున వాళ్ళకు కూడాను 750 మందికి ఈ యొక్క అవకాశాన్ని అంటే ఈ వ్రతాలను చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఏటా కూడాను చెంచులకు ఇక్కడ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. దానికి సంబంధించి ఐటిడి అంటే సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ PTGS సంబంధించిన ఐటిడి ఆ చెంచులకు కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలను ఉచితంగా ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ యొక్క అంటే 750 మందికి చెంచులకు, అలాగే 750 మందికి సాధారణ భక్తులకు సంబంధించి కూడా అవకాశాన్ని అయితే కల్పిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ యొక్క ఈ ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు కూడా సంయుక్తంగా పలు దఫాలుగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. బోర్డు సభ్యులు కూడా దీనికి సంబంధించి మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ప్రధానంగా అయితే ఈ యొక్క అంటే ప్రజల్లో అదే కాకుండా
ధర్మ ప్రచార కార్యక్రమాల్లో ఈ యొక్క భాగంగా ఈ యొక్క ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఏర్పాటు చేయడం ద్వారా వారి యొక్క దైనందిక జీవితంలో అంటే భక్తి భావాన్ని పెంపొందించి తద్వారా అంటే దైవ అంటే అనుగ్రహం పొందేందుకు పెద్ద ఎత్తున అయితే రైట్. థ్యాంక్ యూ శ్యామ్.